హాయ్ నాన్న, నీ పేరేంటి? శశాంత్ సూర్య. ఏ ఊరు నుంచి వచ్చా నాన్న? కంచపాలెం. నువ్వు మామూలు మనిషిలో లేవు, పెద్ద హీరో లాగా ఉన్నావే. నువ్వు హీరో అని నీకు ఎలా తెలిసింది? నీలో ఏంటి స్పెషాలిటీ? ఎలా తెలిసింది? టీవీలో చూసాను. ఎవరు చెప్పారు టీవీలో? నేను అత్తారింటికి దారేది సినిమా చూసాను. ఆ సినిమాలో ఒకడు హీరో ఉన్నాడు. ఒకడు హీరో ఉన్నాడు, ఆయన చూసి హీరో అయిపోయాను నేను. పవర్ స్టార్ ని ఇంత మర్యాదగా మాట్లాడింది నువ్వేరా నాయన? అత్తారింటికి దారేదిలో హీరో ఎలా ఉంటాడు అసలు? నాకంట కొంచెం హైట్ పెరిగాడు, అంతేగాని ఇంకా పెద్ద తేడా ఏం లేదు. మిగతా అంతా సేమ్ టు సేమ్ అంటావు. అమ్మ వచ్చిందా? ఎక్కడుంది? ఏంటి అంత సీరియస్ గా ఉందమ్మా? ఇంట్లో కూడా అలాగే ఉంటుంది. ఎలా ఉంటది? కోపంగా. కోపంగా. అసలు నవ్వదా? మా డాడీ నవ్వమన్నా నవ్వదు. అయ్యో, ఇద్దరు ఎవరికి కోపం ఎక్కువ, అమ్మక నాన్నక? వాళ్ళిద్దరికి కోపం కాదు, నాకు కూడా వాళ్ళిద్దరి మధ్య కోపం అయిపోయింది. అయ్యో బాబోయ్, ఇంతకి నీకెందుకు కోపం వస్తుంది? నైట్ పడుకునేటప్పుడు వస్తుంది కోపం. అబ్బో, బాగా కోపం వస్తే ఏం చేస్తావు పడుకునేటప్పుడు? బాగా కోపం వస్తే మమ్మీ మీద పడుకొని కుమ్మేస్తాను మమ్మీని. కుమ్మడం అంటే ఏంటి చెప్పు? ఏం చేస్తావు? పొట్ట మీద పడుకొని ఇలా ఇలా గుద్ది ఇలా ఇలా గుద్దులో గుద్ది మమ్మీని డాడీ మీద పరిచేయడం. డాడీ మీద పరిచేస్తే డాడీ తప్పుడు అయిపోతాడు. డాడీ తప్పుడు అయిపోతాడా? అమ్మ గనక డాడీ మీద పడిందంటే డాడీ అప్పుడే అయిపోతాడు. ఇప్పుడు డాడీ అప్పుడమే కదా? బాబు బాబు నువ్వు ఆగ్రా బాబు, నీ గిఫ్ట్ ఇస్తావు, నీ గిఫ్ట్ ఇస్తావు. ఎన్నిసార్లు మాట్లాడతావు మాతో? మనోడికి కొంచెం తిక్కుందండి. నువ్వు ఆపకపోయావు అనుకో, మనోడికి అసలే కోపం ఎక్కువ. పొట్ట మీద కూర్చుని కుమ్మేస్తాడు. ఇందులో మాట్లాడేటప్పుడు ఎవరైనా డిస్టర్బ్ చేసేటప్పుడు ఇద్దరు కలిసి కుమ్మేస్తాం. సార్ నేను మాట్లాడితే కూర్చో బాబు కూర్చో. ఒక్క నిమిషం. బాబు బాబు అంటున్నాంటే అది బాబా బేబీయా? నీకు దండం పడతాను బాబు, నీకు దండం పడతాను, నాకు తల్లే పెడతాను బాబు. గిఫ్ట్లు ఇచ్చిన దాకా ఆగుతావు అసలు? అసలు నువ్వు బాగా ఆగుతావా? నాకు తల్లెప్పి వస్తున్నాను. ఎందుకు నేను పిల్లల పిడుగుల్లో మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ చేస్తున్నా? అక్కడ రాడి వేసుకుంటే ఇలా వేసుకుని మళ్ళీ ఇలా తల్లిపోతున్నాను. నాకు నేను ఇంకా ఆరలేదు, నాకు తల్లిపోస్తున్నాను. నేను ఇంకా రాలేదు, నేను మాట్లాడలేదు, ఇంకా మాట్లాడాలను. కొట్టేస్తాను. వాడి చూపు చూడండి, తట్టుకోలేరు. నా కోపం లేదు. పెట్టుకున్నాడంటే గుమ్మడికాయ ఈ తుఫాన్ ఆగేలా లేదు. నువ్వు ఇంతకు అమ్మాయివా అబ్బాయివా? అబ్బాయి. అబ్బాయి అయితే తల కటింగ్ చేయించుకోవాలి, అమ్మాయి అయితే తల కటింగ్ చేయించుకోకుండా నీకు దండం పడతాను. నాకు తలిపోతున్నాను, నీకు దండం పడతాను. ఏంట్రా బాబు ఎప్పుడు చూస్తున్నా నా కాళ్ళకి దండం పెడతాను చెప్తావు? ఒక్క నిమిషం, నీ కాళ్ళకి దండం పెడతాను బాబు. ఒక విషయం చెప్పు, అది అమ్మాయి అబ్బాయా? అబ్బాయి కాదు అమ్మాయి. అమ్మాయా? నిన్ను అమ్మాయి అంటున్నాడు. నేను అమ్మాయి కాదు బాబు, నీకు దండం పడతాను. సరే, నీకు తలుపుడు వస్తుంది. ఇంతకీ నువ్వు క్లారిటీ చెప్పు, నువ్వు అమ్మాయివా అబ్బాయివా? బాబు. బాబు. నువ్వు బేబీ కాదు, బాబు. ఈ జీవితం ఇంతే నాన్న. ఈ తుఫాన్ ఆగాలంటే మనం ఏం చేయాలి? వీళ్ళందరినీ గుమ్మడికాయ చదువుతాను కదా, ఆ గుమ్మడికాయ నోట్లో పెట్టాలి. నన్ను బొర్రకెంచుకున్నా, నీ కాళ్ళు దండం పడతాను. పెట్టింది చాలు, ఎన్నిసార్లు పెడతావు? కాదు, ఇంతకు ముందు ఎవరికైనా పెట్టావా? వాడికైనా పెడుతున్నావు. అరే దేవుడా, నేను తట్టుకోలేంత ఫ్రస్ట్రేషన్ ఉంది ఇక్కడ. ఎన్నిసార్లు రా బాబు మాట్లాడుతూ చేతులు నాకడు? ఎన్నిసార్లు మాకండి ఆంటీతో మాకండి నాకుతావు కాదు. నేను ఆంటీనా గారుకుని ఆంటీ. నేను ఆంటీ అని నువ్వెవడ డిసైడ్ చేయలేదు. ఆంటీ కాదు, నా బొర్రకించుకుని తల్లి పడుతున్నాను. వాడు మాట్లాడేస్తారు, నాతో మాట్లాడితే వాడితో. కోపం వస్తే నువ్వేం చేస్తావు మాకు అందరికి అర్థమైపోయింది. బాగా ప్రేమ వచ్చిందని. ప్రేమ రాలేదు, నాకు కోపమే ఎక్కువ వస్తుంది. అమ్మ నాన్నల్లో
నిన్ను ప్రేమగా చూసుకునేది ఎవరు? పింక్ కలర్ ఉంది, బ్లూ కలర్. పింక్ కలర్ ఉంది, బ్లూ కలర్ ఉంది. బ్లూ కలర్ చూసుకుంటున్నాను. పింక్ కలర్ లేదా? పింక్ కలర్ రాంగ్ ఆన్సర్. పింక్ కలర్. అమ్మ రాంగ్ ఆన్సర్, నాన్న రైట్ ఆన్సర్. ఇప్పుడు మనం ప్రేమగా మాట్లాడుకుందాం. ఎందుకు ఏంటి అక్కడ ఏదో గ్రీన్ కలర్? సరే ఒకటి చెప్పు. చాలా నువ్వైతే సూట్ వేసుకుని వచ్చావు, తేడా కనిపిస్తుంది. నాకు కూడా నువ్వు కొంచెం తేడా కనిపిస్తున్నావే. అందరూ తేడాగానే కనిపిస్తాను నీకు. నాకే ఇస్తున్నావు సెటైర్లు నువ్వు. అందరి పిల్లలు నీకు తేడాగానే కనిపిస్తారు. నాకేం తేడా కనిపించదు, నువ్వు ఒక్కడే కనిపిస్తున్నావు తేడాగా. నాకు ఈ బుజ్జోడు మంచిగా కనిపించాడు. వాళ్ళందరూ సూపర్ కనిపిస్తున్నారు, నువ్వే కొంచెం తేడా కనిపిస్తున్నావు నాకు. మధుమతి ఫుల్ గా నాలాంటి ఎక్కడి వరకు వేసుకోలేదు. ఎక్కడి వరకు వేసుకొని వచ్చింది జాకెట్ లాగా. ఇప్పుడు నీకు తన డ్రెస్ నచ్చలేదు అవునా? అవును. నీకు నచ్చితే ఏంటి, నచ్చకపోతే ఏంటి? ఏంటి నువ్వైతే ఇలా అనొచ్చా? ఇవన్నీ అనొచ్చా? మీరు అలాగనంటే పిల్లల షో అమ్మాయిలాగే కనిపించట్లేదు.